ప్రజెంట్ రాజకీయాలకి సంబంధించి నెక్స్ట్ కాబోయే సీఎం ఏపీ రాష్ట్రానికి సీఎం ఎవరు అంటే జన సైనికులు ఆబ్వియస్లీ మా పవన్ కళ్యాణ్ చెప్తారు. నెక్స్ట్ సీఎం కాదు, ఇంకా కొద్ది నెలల్లోనే పవన్ కళ్యాణ్ సీఎం కాబోతున్నాడు. అది కూడా ఢిల్లీలో నుంచి సమాచారం వచ్చిందనే విధంగా తెలంగాణకు సంబంధించిన జనసేన నేత సంపత్ నాయక్ అనే వ్యక్తి సోషల్ అంటే ట్విట్టర్లో ఈ విధంగా పోస్ట్ పెట్టాడు అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఢిల్లీ విశ్వసనీయ వర్గాల మేరకు కొద్ది నెలల్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం కాబోతున్నారని సమాచారం. మీ సంపత్ నాయక్ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అనే విధంగా హ్యాష్ ట్యాగ్ కూడా ఇచ్చాడు. మీ కులం వాళ్ళు అయితేనే సీఎం అవ్వాలా, ఇతర కులం వాళ్ళు సీఎం అవ్వకూడదు అనే విధంగా అది కూడా రాశాడు. దానికి మీనింగ్ ఏంటంటే ఖచ్చితంగా మేము పవన్ కళ్యాణ్ గారిని సీఎం అని కోరుకుంటున్నాం అనే విధంగా ఇండైరెక్ట్ గా చెప్పినట్టు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ కూడా సీఎంలు అంటే దాదాపు కాపీ వర్గాలు ఇట్లా కొన్ని అగ్రవర్గాలే కనిపిస్తూ ఉంటారు. సో మరి ఈ మేరకు అనుకున్నారా? సో మొత్తానికైతే ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నో వివాదాలు అనమాట. ముఖ్యంగా డిప్యూటీ సీఎం విషయంలోనే నారా లోకేష్ కావాలని కొంతమంది టీడీపీ వాళ్ళు, లేదు మాకు పవన్ కళ్యాణ్ కావాలని చాలా మంది, ఇట్లా రకరకాల వివాదాలు వస్తున్నప్పటికీ ఈ వివాదాలకు చాలా మంది కూడా కొన్ని విధాలుగా రియాక్ట్ అవుతూ ఉన్నారు. జనసేన వాళ్ళు ఓకే మీరు డిప్యూటీ సీఎం తీసుకోండి, కానీ మా పవన్ కళ్యాణ్కి సీఎం ఇవ్వాలనే విధంగా వాళ్ళు కోరుకోవడం కానీ, లేకపోతే టీడీపీ వాళ్ళేమో మాకు నారా లోకేష్ ఎప్పటి నుంచో కూడా పార్టీ కోసం కష్టపడుతున్నాడు ఆయనకి, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు. సో మొత్తానికి ఈ వివాదానికి మాత్రం నారా లోకేష్ కూడా ఒక ముగింపు పలికాడు. నాకు ఎలాంటి ఆశ లేదు, నాకు ఇచ్చిన మినిస్ట్రీలోనే నేను సంతోషం వెతుకుతున్నాను, ఇందులోనే నేను చాలా నిమగ్నం అయిపోయి పనిచేస్తున్నాను, ఇంకే పదవి కూడా నాకు వద్దని ఆయన కూడా చెప్పేశాడు. సో ఇప్పుడు ఇక్కడ ఈ సంపత్ నాయక్ అనే వ్యక్తి పెట్టిన ఈ పోస్ట్ మాత్రం చాలా వైరల్ అవుతుంది. అందరూ దీని గురించి మాట్లాడుకుంటున్నారు. సో నిజంగానే ఢిల్లీ నుంచి సమాచారం వచ్చిందా? ఒకవేళ నిజంగానే సమాచారం వస్తే అక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఎలాంటి సమాచారం లేకుండా నీకే ఎందుకు వచ్చింది, నీకేమన్నా వాళ్ళు పర్సనల్గా ఏమన్నా తెలుసా? సో ఇట్లా అనే వాళ్ళు ఉన్నారు. ఓకే నాకు చెప్పారంటే ఖచ్చితంగా నిజమని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏదైనా సరే ఇంకా ఒకటి అఫీషియల్గా అయితే ఏమీ బయటకు రాలేదు, జస్ట్ రూమర్స్ అంతే. అంటే ఒకవేళ నిజంగా ఆయన సీఎం చేస్తే మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఒకవేళ ఇదేమి మధ్యలో మార్చుకోవడానికి ఏదో మనకేదో తోలుబొమ్మలాట కానీ ఇంకేదో కాదు, మనం మార్చుకునే డ్రెస్ కాదు, ఒక రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రం భవిష్యత్తు, రాష్ట్రం మొత్తం కూడా వాళ్ళు మాట్లాడుకొని అంటే వాళ్ళ నిర్ణయాన్ని ఓట్ల ద్వారా ఒక 5 సంవత్సరాలు పరిపాలన గత ప్రభుత్వం ఏ విధంగా ఉంది, వాళ్ళు ఎలాంటి పనులు చేశారు, కరెక్ట్ చేశారా లేదా, ప్రతి ఒక్క దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మనకు చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా కూర్చోబెట్టారు. సో అలాంటి వ్యక్తిని మధ్యలో తీసుకొచ్చి మేము మారుస్తాము, మాకు పవన్ కళ్యాణ్ కావాలంటే ఆయనకి ఏ హోదా కావాలో ఆ హోదాను ఆల్రెడీ ఇచ్చేస్తారు, డిప్యూటీ సీఎం హోదాలో కూర్చోబెట్టారు. ఆయనకు అది ఖచ్చితంగా సెట్ అవుతుంది, ఆయన పర్ఫెక్ట్గా పనులు కూడా చేస్తున్నాడు. సో మొత్తానికైతే ఇక్కడ సంపత్ నాయక్ పెట్టిన ఈ పోస్ట్ మాత్రం చాలా వైరల్ అవుతుంది. చూద్దాం మరి దీనికి మరి పార్టీ వాళ్ళు ఏమైనా రియాక్ట్ అవుతారా, లేకపోతే ఈయనే మళ్ళీ ఏమైనా స్పందన ఇస్తాడా లేదా అని.